దేవయాని ఇంకా కాచుడి కథ. సో రాక్షసులకు అండ్ దేవతలకు మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడు మృత సంజీవన మంత్రం చేసి బతికిస్తా ఉన్నాడు. ఇది చూసిన దేవతల గురువైన బృహస్పతి వాళ్ళ కొడుకు కాచుడి దగ్గరకు నువ్వు వెళ్ళి శుక్రాచార్యుడి దగ్గర నుంచి ఆ మృత సంజీవన మంత్రం నేర్చుకొని రా అని చెప్తాడు. కాచుడు అలాగే అని వెళ్ళి ఆశ్రమంలో చేరుతాడు. ఆ ఆశ్రమంలో శుక్రాచార్యుడి కూతురు దేవయాని కూడా ఉంటుంది. తాను కాచుడిని చూసి ప్రేమిస్తూ ఉంటుంది. అండ్ కాచుడు దేవతల మనిషి అని తెలుసుకున్న రాక్షసులందరూ తనని 3 సార్లు చంపడానికి ప్రయత్నిస్తాడు. ఫస్ట్ టైం ఏమో ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కలకేస్తారు. సెకండ్ టైం ఏమో తనని మొత్తం ఇట్లా ముద్దలా చేసి ఆ మాంసపు ముద్దని చెరువులో పడేస్తారనమాట. అండ్ మూడోసారి మొత్తం తనని చంపేసి కాల్చేసి ఆ బూడిదను ఈ శుక్రాచార్యుడు తాగే మద్యంలో కలిపి ఇస్తారనమాట. సో 2 సార్లు దేవయాని బతిమలాడితే వాళ్ళ నాన్న మృత సంజీవన మంత్రం చేసి బతికిస్తాడు. ఇవి 3వసారి కూడా బతిమలాడితే ఇప్పుడు శుక్రాచార్యుడు కాచుడికి ఆ మృత సంజీవన మంత్రం నేర్పిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు తన కడుపులో నుంచి చీల్చుకొని రావాలి కాచుడు బయటికి. సో అలా చీల్చుకొని వచ్చాక ఆ మంత్రం ఉపయోగించి శుక్రాచార్యుడిని బతికిస్తాడు. సో ఇలా ఈ మంత్రం నేర్చుకోవడానికే కదా వచ్చింది. నేర్చుకొని వెళ్ళిపోతున్న సమయంలో దేవయాని తనని పెళ్లి చేసుకోమని కోరుతుంది కాచుడిని. అప్పుడు కాచుడు నేను చేసుకోలేను అంటే తను కోపంతో శాపిస్తుంది అనమాట. నువ్వు నేర్చుకునే ఈ మంత్రం నీకు అస్సలు పని చేయదు అని చెప్పేసి.